హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫెయిల్యూర్ వచ్చిన సక్సెస్ వచ్చిన మన మైండ్ సెట్ ఎలా ఉండాలో మీకు ఈరోజు చెప్తా. అంటే నేను రెండు చూసినా కాబట్టి చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఈ బైక్ కొన్నా, ఒక 2 years బ్యాక్ ఈ బైక్ నేను కొన్నా. అంటే ఈ మోడల్ కానీ ఈ బైక్ కానీ మా ఊర్లో ఎవరికీ లేదు. ఫస్ట్ టైం నేను కొన్నా ఈ బైక్. సో ఈ బైక్ కొన్న తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నాకు ఈ బైక్ సజెస్ట్ చేసిన మా సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మా ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఫస్ట్ టైం బైక్ తెచ్చినప్పుడు ఎవరు ఎలా చూస్తారో అది మనకు క్లారిటీగా అర్థమవుతుంది. మనల్ని చూస్తున్నారు, ఓకే అంటే ఆ కళ్ళు సంతోషం చూస్తున్నాయా లేదా అసూయతో చూస్తున్నాయా ఎట్లా అన్నమాట, అది క్లారిటీగా అర్థమవుతుంది. మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను తిట్టినారు, ఇంత పెద్ద బైక్ ఎందుకు కొన్నావు, ఎందుకు అవసరమా, అట్లా ఇట్లా అనేసి. కానీ ఇష్టాలు అనేది మన ఇష్టం కదా, లైఫ్ అనేది ఒకసారి వస్తుంది. మన ఇష్టాలన్నీ మనం 100% ఫుల్ఫిల్ చేసుకోవాలా. కాబట్టి నేను ఈ బైక్ తీసుకున్నా. మా ఇంట్లో వాళ్ళతో కూడా చాలామంది చెప్పినారంట, వాడు ఎందుకు అంత పెద్ద బైక్ కొన్నాడు, అట్లా ఇట్లా మైలేజ్ 10-20 వస్తుంది. అందరూ చెప్పింది మైలేజ్ 10-20 వస్తుంది, ఆ బైక్ ఎందుకు కొన్నాడు అనేసి అన్నారంట. కానీ అంటే ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే, మనం ఒక స్టెప్ ముందుకు వెళ్ళినప్పుడు లేదా మనం ఏదైనా కొత్తది ఇంకోటి అచీవ్ చేసినప్పుడు ఇట్లాంటి మాటలన్నీ సహజంగా వినిపిస్తాయి. కాబట్టి ఇట్లాంటి మాటలన్నీ సహజంగా వినిపిస్తాయి. మనతో అన్నారు కానీ మన వెనకాల అంటారు, లేదా మన ఇంట్లో వాళ్ళతో అంటారు. సో అవన్నీ పట్టించుకోకుండా ముందుకెళ్ళాలి. అది ఎన్ని రోజులు చెప్తారు, ఒకరోజు ఒకటి చెప్తాడు, రెండో రోజు ఇంకొకటి చెప్తాడు, మూడో రోజు ఇంకొక ఇద్దరు చెప్తారు, కరెక్ట్గా ఒక 10 రోజులు కూడా చెప్పరు. సో వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లే. అలాగే ఫెయిల్యూర్ కూడా అంతే. ఒక్కసారి మనం ఓడిపోయినామని తెలిసింది అనుకో, అంటే వాడికి ఏదైనా ఒక బాధో కష్టమో వచ్చింది అనుకోండి, వాడి గురించి ఒక 4 రోజులు మాట్లాడుకుంటారు, ఒక 10 రోజులు మాట్లాడుకోనివ్వండి. ఏమైపోతుంది, మాట్లాడుకున్న తర్వాత వాడే గమ్మని సైలెంట్ అయిపోతారు. అర్థమైందా? వాటి గురించి మనం ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. మన సక్సెస్ వచ్చిందా, మన పని మనం చేసుకోవాలి. ఫెయిల్యూర్ వచ్చిందా, దాని తగ్గట్టు మన పని మనం చేసుకోవాలి. అంతే తప్ప వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. ఇంకొక విషయం చెప్తా. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఏదైనా ఒక గొప్ప వస్తువు కొనాలన్నా కూడా భయపడతాడు. అంటే యువతల గురించి ఆలోచించి ఏదైనా ఒక గొప్పగా ఆలోచించాలన్నా లేదా ఒక గొప్ప వస్తువులు ఏమైనా కొనాలన్నా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తారు. పోనీ ఇంకేదైనా కొత్త ఐడియా వచ్చి ఎగ్జాంపుల్ దాంట్లో ఫెయిల్ అయినాడు అనుకోండి, దానికి చాలా కుంగిపోతాడు. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న మైండ్ సెట్లన్నీ అట్లనే ఆలోచిస్తాయి కాబట్టి. సో నేనేమంటున్నా, మనకి ఫెయిల్యూర్ వచ్చినా సక్సెస్ వచ్చినా ఇంకేమైనా నా జీవితం సంకనాకపోయినా మనమైతే ఫీల్ అవ్వాల్సిన అవసరం లే. మన లైఫ్ మనకు తెలుసు, మనకి ఏది కావాలో మనకు క్లారిటీగా తెలుసు, మనం ఇది చేస్తే ఏమవుతామో తెలుసు. ఈ వీడియోలో అయితే అదే. ఈ బైక్ కొన్నప్పుడు చాలామంది చాలా కంప్లైంట్స్ అయితే నా మీద చెప్పారు. ఈరోజు నేను బైక్ వేసుకొని వెళ్తుంటే ఎవరు ఏం మాట్లాడట్లే, ఎవడేం చూడట్లే. అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళు ఇంకే దాని గురించి పట్టించుకోరు. ఈ వీడియోలో అయితే ఇదే అనమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.